హాయ్ హలో నమస్తే. ఇవాళ మనం టౌన్ ప్లానింగ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఈ క్లాస్లో మనం డ్రైనేజ్ సిస్టమ్ డయాగ్రామ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. విత్ ప్రాసెస్ ఎలా ఉండేది అండ్ ఎవ్రీ పార్ట్ ఈచ్ పార్ట్లో నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏ టైం పీరియడ్లో జరిగింది? 2500 BC టు 1750 BC. ఓకే, 2500 నుంచి 1750 BC ఈ టైం పీరియడ్లో జరిగిందనమాట. ఓకే, అండ్ ఆల్సో ఇది సొఫిస్టికేటెడ్ అర్బన్ సెన్స్ అని కూడా అంటారు దీన్ని. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని ఏమంటారు అంటే సొఫిస్టికేటెడ్ అర్బన్ సెన్స్, అంటే ముందుగానే ప్రీ ప్లాన్డ్గా అన్ని ప్లాన్ చేసుకొని చేసినట్టు ఉండేదంట అప్పట్లో. ఓకే, అండ్ ఫస్ట్ అర్బనైజ్డ్ సొసైటీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఇందులో కొన్ని సైలెంట్ ఫీచర్స్ ఉన్నాయి. గ్రిడ్ లేఅవుట్, సెటిల్మెంట్ హైరార్కీ, అడ్వాన్స్డ్ డ్రైనేజ్ సిస్టమ్, స్టాండర్డైజేషన్ అండ్ అలాగే వాటర్ మేనేజ్మెంట్ ఎలా జరిగేది అనేది మాట్లాడుకుందాం. ఓకే, గ్రిడ్ లేఅవుట్ అప్పట్లో ఎలా ఉండేదంటే సిటీస్ అన్నీ కూడా చెస్పోర్ట్ని ఫాలో అవుతున్నట్టు ఉండేదన్నమాట. అంటే ఇలా ఉండేవి ప్రతిదీ కూడా. ఈ రోడ్స్ అన్నీ కూడా 90 degrees యాంగిల్లో ఉండేది. ఇది ఒక సైడ్ రోడ్ అనుకుందాం, ఇది మెయిన్ రోడ్ అలా. సో ఇది 90 degrees యాంగిల్లో ఉండేది అప్పట్లో. బిల్డింగ్స్ అన్నీ కూడా ఇలా రెక్టాంగులర్ బాక్సెస్ లాగా ఉండేవన్నమాట. క్లియర్ కదా? అండ్ స్ట్రీట్ లైట్స్ ఉండేవి ఇక్కడ విత్ ఈక్వల్ డిస్టెన్స్తోని. ఓకే, ఇవన్నీ కూడా ఉండేవి అప్పట్లో. అండ్ మెయిన్ డోర్స్ అండ్ విండోస్ కూడా ఉండేవి కాదు మెయిన్ డోర్స్లో. ఎందుకు అంటే సెక్యూరిటీ పర్పస్ ఉండేది అప్పట్లోనే అంత సెక్యూరిటీ కూడా చూసుకునే వాళ్ళు అనమాట వాళ్ళు. ఓకే, అండ్ సెటిల్మెంట్ హైరార్కీ విషయానికి వస్తే ఇది ఏంటి అంటే ఇందులో సిటాడల్ ఉంటుంది. లైక్ మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇలా ఉంటుంది. సో ఇది ఒక సిటాడల్ అండ్ ఇక్కడ లోవర్ టౌన్, నెక్స్ట్ ఇంకొంచెం పైకి ఇది ఒక సిటాడల్, మళ్ళీ ఆ తర్వాత ఇలా ఇది అప్పర్ టౌన్ అట్లా. ఎందుకు అంటే మన ఫ్లడ్స్ అలా వచ్చినప్పుడు ఇక్కడి వరకు వచ్చి ఆగిపోయేలాగా సిటీస్లోకి వెళ్ళి సిటీస్ని కానీ పీపుల్ని కానీ డిస్ట్రాయ్ చేయకుండా మోస్ట్ ఆఫ్ ది సెక్యూరిటీస్ అన్నీ కూడా వీళ్ళ తీసుకునే వాళ్ళు అనమాట. అండ్ ఈ డయాగ్రామ్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డీటెయిల్గా మీకు డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తానండి, ఒకసారి మీకు క్లియర్గా కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. ఓకే, అండ్ డ్రైనేజ్ సిస్టమ్ లాస్ట్లో చూద్దాం మనం. స్టాండర్డైజేషన్ విషయానికి వస్తే ఇక్కడ బర్న్ట్ బ్రిక్స్ వాడేవాళ్ళు అనమాట. ఈ రేషియోలో 1:2:4 రేషియోలో బర్న్ట్ బ్రిక్స్ ఇటుకల్ని కాల్చి వాడేవాళ్ళు అనమాట. సేమ్ రేషియో, ఇదే రేషియోని ఫాలో అయ్యేవాళ్ళు యూనిక్గా. ఓకే, ఏ సైట్లో అయినా కూడా ఇంతే అనమాట, ఫ్రమ్ లోతల్లో కావచ్చు, హరప్పాలో ఇలా. ఓకే, వాటర్ మేనేజ్మెంట్ దగ్గరికి వస్తే మనకి ఇందులో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, మీకు ఐడియా ఉంది కదా. గ్రేట్ బాత్ మోహెన్జాదారోలో ఉంది, గుర్తుందా మీకు? అండ్ ఆల్సో డాక్యార్డ్ కూడా గుర్తుంది కదా, లోతల్లో మాట్లాడుకున్నాం. ఓడరేవు అని అన్నాం మనం. ఓకే, సో ఇవన్నీ కూడా ఉండే. వాటర్ మేనేజ్మెంట్ అనేది బాగుండేది అనమాట అప్పట్లో. ఈ గ్రేట్ బాత్, ఈ డాక్యార్డ్, ఇవి మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను నేను. అండ్ ఇంజనీర్స్ అనేవాళ్ళు కూడా వాటర్ని స్టోర్ చేసుకొని యూజ్ చేసుకునేలా కట్టేవాళ్ళు. ఇప్పట్లో మీకు ఇవి తెలుసు కదా, టెంపుల్స్లో కొలను ఉండేది, అంటే టెంపుల్ చుట్టూరా కానీ లేకపోతే టెంపుల్ మధ్యలో కానీ పెద్ద బావిలాగా ఉండి అందులో నిండా వాటర్ ఉండడం. సో అప్పట్లో, ఇప్పుడు మనం దాన్ని చాలా ప్రీషియస్గా చూస్తాం కదా భక్తితో. సో అప్పట్లో గ్రేట్ బాత్ని కూడా అట్లా చూసేవాళ్ళు అనమాట. డ్రైనేజ్ సిస్టమ్ అనేది ప్రీ ప్లాన్ సిస్టమ్లా ఉండేది అనమాట. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది మొత్తం. అది కూడా బర్న్ట్ బ్రిక్స్తోనే చేసేవాళ్ళు అనమాట. ఇటుకలు కాల్చి ఆ ఇటుకలతోనే ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఇది కూడా కన్స్ట్రక్ట్ చేశారనమాట అండర్ గ్రౌండ్లో. ఓకే, ప్రతి ఇంటికి కూడా సోక్ పిట్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ ఈ డయాగ్రామ్ నేను మీకు చూపిస్తాను ఒకసారి, 1 minute. ఇది డ్రైనేజ్ సిస్టమ్ డయాగ్రామ్. ఓకే, ఇక్కడ ప్రాసెస్ అంతా కూడా చూడండి. పౌడ్ బాత్రూమ్ అంటే ఇండివిజువల్ హౌసెస్, ప్రతి ఇండివిజువల్ హౌస్కి ప్రతి సపరేట్గా వాష్రూమ్స్ ఉండేవి వాళ్ళకి. ఓకే, సోక్ పిట్ అంటే ఇంకుడు గుంత. ఇదేంటి అంటే పౌడ్ బాత్రూమ్, అంటే ప్రతి హౌస్లో కూడా సపరేట్గా వాళ్ళ డెడికేటెడ్ బాతింగ్ ఏరియా ఉండేదన్నమాట. ఇది బ్రిక్స్తో, కాల్చిన బ్రిక్స్తో ఇది ఏమంటారు కన్స్ట్రక్ట్ చేసుకున్నారు అందరూ కూడా. అండ్ ఆల్సో ఇది హై క్వాలిటీలా ఉండేదన్నమాట. మంచి క్వాలిటీతో, మంచి ఇటుకలు, మంచిగా కాల్చిన ఇటుకలతో ఇది కన్స్ట్రక్ట్ చేసుకునే వాళ్ళు అనమాట ప్రతి హౌస్లో కూడా. అండ్ ఇక్కడ నుంచి వేస్టేజ్ అంతా కూడా సోక్ పిట్లోకి వెళ్ళిపోయేది, వేస్ట్ ఫ్లో. ఓకే, ఇదంతా కూడా సోక్ పిట్లోకి వెళ్ళిపోయేది. సోక్ పిట్ అంటే ఇంకుడు గుంత.
సిటీలోకి వెళ్ళే ముందే, సిటీ డ్రైనేజ్లోకి వెళ్ళే ముందే ఏంటంటే ఇంకుడు గుంతలోకి వెళ్ళి వేస్టేజ్ అంతా కూడా కింద అడుగుకి పూడుకుపోయేదన్నమాట, భూమిలోకి వెళ్ళిపోయి ఓన్లీ వాటర్ క్వాంటిటీ ఉంటుంది కదా, సో అది మాత్రము నెక్స్ట్ దానికి వెళ్ళేదన్నమాట, ఫిల్ట్రేషన్కి వెళ్ళేదన్నమాట. సో వేస్టేజ్ అంతా ఇక్కడితో ఆగిపోయి ఏంటి ఫిల్ట్రేషన్ ద్వారా స్ట్రీట్ డ్రైనేజ్లోకి వెళ్ళేది. ఓకే అండి, ఇక్కడ మ్యాన్ హోల్స్ కూడా ఉండేవన్నమాట ఈ స్ట్రీట్ డ్రైనేజెస్లోకి, మొత్తం పైప్స్ లాగా కనెక్ట్ అయ్యి ఉండేది మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా. కుదిరితే నేను పక్కన ఏదైనా ఇమేజ్ యాడ్ చేస్తాను స్క్రీన్ మీద. ఇదంతా కూడా డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం కాలనీస్ అన్నిటికీ జాయిన్ చేసుకుంటూ వెళ్ళేదన్నమాట. ఈ వీధిలో ఉండే ఈ డ్రైనేజ్ సిస్టమ్ అంతా ఉంది కదా, మొత్తం కూడా బ్రిక్స్తోనే కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు అనమాట. వాటిపైన ఏంటంటే ఈ రాతి పలకలు ఉంటాయి కదా, మ్యాన్ హోల్ క్లోజ్ చేసే అవి స్లాబ్స్ ఉంటాయి కదా, మూతలు ఉంటాయి కదా, సో అవి ఉండేవన్నమాట అక్కడక్కడ. ఈ పట్టణంలో సిటీలో మొత్తం డ్రైనేజ్ ఒక సిస్టమ్ అనేది ఫామ్ అయిందనమాట. ఓకే, సో అలా ప్రతిదీ జాయిన్ చేసుకుంటూ వెళ్ళేదన్నమాట. సో దట్ ఏంటి అంటే క్లీన్ అండ్ నీట్గా ఉండేది అండ్ హైజీన్ కూడా మెయింటైన్ చేసేవాళ్ళు ఇక్కడ. క్లియర్ కదా డయాగ్రామ్. ఈ మ్యాన్ హోల్స్ మూతలు కూడా దేనికి ఉండేవంటే డిసీజెస్ రాకుండా, అది కూడా హైజీన్ క్లోజ్ చేసినట్టు ఉండేవన్నమాట, ఎక్కడ కూడా ఓపెన్ సిస్టమ్ లా కనిపించేది కాదు. సో స్ట్రీట్ మొత్తం కూడా బ్రిక్స్తో కవర్ చేసి ఉండేదన్నమాట, ఎక్కడ కూడా ఈ డ్రైనేజ్ సిస్టమ్ కనిపించేది కాదు. సో దట్ ఏంటి మొత్తం క్లియర్గా హైజీన్గా ఉండేది అండ్ ఏది కూడా కొంచెం ఏమంటారు నీట్గా మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట. అప్పట్లో ఇంత ప్లానింగ్ ఉండేది మనకి, ప్రీ ప్లానింగ్తోని మొత్తం చేసేవాళ్ళు అనమాట వాళ్ళు. ఇప్పుడు ఎన్ని చేసినా మళ్ళీ తవ్వుతున్నారు, మళ్ళీ కొత్తగా చేయడం అట్లా చేస్తున్నారు కదా ఇయర్కి ఒకసారి అట్లా. బట్ అప్పట్లో అలా ఉండేది కదా, ఒక్కసారి కన్స్ట్రక్షన్ జరిగితే సంవత్సరాల తరబడి ఉండేదన్నమాట. సో ఇది క్లియర్ కదా. అండ్ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి బ్రిక్ సైజ్ కూడా 4:2:1 రేషియోలో ఉన్నాయి, లెంత్ బ్రెత్ హైట్ ఇలా ఈ రేషియో ఫాలో అవుతూనే ఉండేది ప్రతిదీ కూడా. ఓకే, క్లియర్ కదా మీకు డ్రైనేజ్ సిస్టమ్ డయాగ్రామ్ వచ్చి. సో మీకు అంతా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇది కంప్లీట్గా టౌన్ ప్లానింగ్ పిక్చర్ అనమాట. గ్రానరీస్ ఉన్నాయి, గ్రేట్ బాత్ ఉంది అండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. ఓకే, అండ్ వెల్స్ ఉన్నాయి, రివర్స్ ఉన్నాయి, లోవర్ టౌన్, అప్పర్ టౌన్, ఇవన్నీ కూడా మనం చూసాం కదా ఆల్రెడీ. అండ్ ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ ఏమేమి యాడ్ చేయొచ్చు ఇక్కడ చెప్పండి. మెయిన్గా వీళ్ళు హైజీన్ మెయింటైన్ చేసేవాళ్ళు అండ్ అలాగే అక్కడున్న సొసైటీ హెల్త్ గురించి బాగా ఏమంటారు కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు అనమాట, అసలు నెగ్లెక్ట్ చేసేవాళ్ళు కాదనమాట. అండ్ ఆల్సో ఈక్వాలిటీ అనేది ఉండేది. ఓకే, సో వీళ్ళు కట్టే కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా స్టాండర్డైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఉండేవన్నమాట, ఇక్కడ కూడా ఫాల్టీగా ఉండేవి కాదు, బెంచ్ మార్క్లా ఉండేది అనమాట వీళ్ళ కన్స్ట్రక్షన్. సో ఈ టౌన్ ప్లానింగ్లో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, గ్రిడ్ సిస్టమ్ ఒకటి అండ్ సిటీస్ ఎలా డివైడ్ అయ్యేవి 90 degrees, నేను ఇందాక చెప్పాను కదా 90 degrees యాంగిల్లో ఉండేవి, రెక్టాంగులర్ షేప్స్లో ఉండేవి, అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే సిటాడల్స్ గురించి గుర్తుపెట్టుకోవాలి అండ్ ఆల్సో స్టాండర్డైజేషన్ గురించి గుర్తుపెట్టుకోవాలంటే రేషియో, బ్రిక్ రేషియో ఉంటుంది కదా, సో వీళ్ళు ఏంటి ఎండలో ఎండబెట్టకుండా కాల్చిన ఇటుకలనే వాడుతున్నారు, అది కూడా పర్టికులర్ రేషియోలో, ఎంత 4:2:1 ఈ రేషియోలో. ఓకే, సో అది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆల్సో మెయిన్గా డ్రైనేజ్ సిస్టమ్ శానిటైజేషన్ గురించి అండ్ ఇది రెసిడెన్షియల్ ఫీచర్స్ ఎలా ఉండేవి, ప్రైవసీ ఎలా ఉండేది అనేది. ప్రైవసీ ఇక్కడ నేను సెక్యూరిటీ ప్రైవసీ గురించి మాట్లాడాను కదా, మెయిన్ రోడ్ వైపు విండోస్ ఉండేవి కాదు, మెయిన్ స్ట్రీట్స్ వైపు డోర్స్ ఉండేవి కాదు. ఓకే, సో ఇవన్నీ కూడా అనమాట. అండ్ ఆల్సో గ్రేట్ బాత్, గ్రానరీస్ అంటే ధాన్యాలు స్టోర్ చేసుకునేవాళ్ళు కదా అప్పట్లో, ఎక్స్ట్రా స్టోరేజ్ ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ హెల్ప్ అవుతాయి అన్నట్టుగా. సో డాక్ యార్డ్ అంటే ఓడరేవులు, షిప్స్ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్ ఇందులో. ఓకే, క్లియర్ కదా. సో ఇవన్నీ కూడా మెయిన్ పాయింట్స్ అనమాట, అసలు మర్చిపోద్దు. టౌన్ ప్లానింగ్లో ఏమేమి చూసామనేది గుర్తుంది కదా ఇప్పుడు. ఈ క్లాస్ అందరికీ క్లియర్గానే అర్థమైందని అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి నాకు. అండ్ ఆల్సో ఇంకేమైనా ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేయాలన్నా కూడా కమెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం అర్బన్ ప్లానింగ్ గురించి మాట్లాడుకుందాం. సో దాంతో ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది, హరప్పా సివిలైజేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం అన్నట్టు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, మీ కమెంటే నాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది.